కమలం పార్టీ జాతీయ కమిటీలో తెలంగాణ నేతలకు షాక్ తగిలింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన నూతన టీంలో రాష్ట్ర నేతలకు పదవులు దక్కలేదు. తెలంగాణ సీనియర్లను జాతీయ అధిష్టానం ఎలా వినియోగించుకోబోతోంది? జాతీయ కమిటీ ప్రకటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీపై అధిష్టానం తీరును ఎలా చూడొచ్చు? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశాలుగా మారాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన నూతన కార్యవర్గం తెలంగాణ బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జేపీ నడ్డా టీంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలుగా వ్యవహరించిన ఎంపీ డీకే అరుణలకు ఈసారి జాతీయ కమిటీలో స్థానం లభించలేదు. అయితే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను కేంద్ర కేబినెట్ రేసులో ముందంజలో ఉంచడం వల్లే ఆమెకు ఆర్గనైజేషన్ బాధ్యతల నుంచి మినహాయింపు ఇచ్చారనే వార్తలు కాషాయ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు గత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంపీలుగా గెలిచిన ధర్మపురి అరవింద్, మాధవనేని రఘునందన్ రావు వంటి ఫైర్ బ్రాండ్ నాయకులు ఈసారి జాతీయ కమిటీలో కీలక పదవులు ఆశించారు. రాష్ట్రంలో పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లడంలోనూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంలోనూ ఈ నేతలు ముందు వరుసలో ఉన్నారు. అయితే వీరి పేర్లు కూడా నూతన కమిటీ జాబితాలో కనిపించకపోవడం ఆయా నేతల మద్దతుదారులను కలవరానికి గురిచేసింది. అయితే వారికి కేంద్ర కమిటీలో కీలకమైన పార్లమెంటరీ లేదా ప్రచార బాధ్యతలను అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ కాషాయ నేతలకు జాతీయ కమిటీలో పదవులు ఇవ్వకుండా జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వెనుక తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకోవాలనే పెద్ద వ్యూహమే ఉన్నట్లు పార్టీ వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి. ఢిల్లీ స్థాయి పదవుల్లో ఉంచడం కంటే ఆయా సీనియర్ నేతల సేవలను నేరుగా రాష్ట్ర క్షేత్రస్థాయి రాజకీయాలకే వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఎంపీలుగా ఉన్న ఈటల రాజేందర్, లక్ష్మణ్, అరుణ, అరవింద్, రఘునందన్ రావుల ప్రతిభను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి, జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా మళ్లించడమే బీజేపీ అసలు ప్లాన్ గా కనిపిస్తోందని అంటున్నారు. ఒకరిద్దరికి పదవులు ఇస్తే మిగతా వారి నుంచి ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో వ్యూహాత్మకంగా ఎవరికీ పదవులు ఇవ్వలేదనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. కేబినెట్ విస్తరణ సంకేతాలు, రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చే రూట్ మ్యాప్తో అధిష్టానం వేస్తున్న అడుగులు ముందు ముందు ఏ పరిస్థితులకు దారితీస్తాయో వేచి చూడాలి.